UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైల్డ్ కార్డ్ విన్నాం కానీ రెడ్ కార్డ్ ఫస్ట్. నాకు ఒక మాట చెప్పి బాబు ఇది రాంగ్ ఇట్లా చేయకూడదని ఒక్క వార్నింగ్ నాకు వెళ్ళుంటే మేబీ అది రాకపోయేదేమో. బిగ్ బాస్ రూల్ బుక్ లో డార్లింగ్ ఏం రాసింది తెలుసా? ఫిజికల్ వైలెన్స్ గనక చేసినట్టు నాకు అనిపిస్తే డోర్లకి వెళ్ళి బయటకు పంపించేస్తా అన్నది. అంత సీరియస్ గా రాసినాక కూడా ఫిజికల్ చూసారు కదా ఇట్లా. దానికంటే పెద్ద క్రైమ్ నేనేం చేసినా అని నాకు అనిపించింది. అండ్ నాగార్జున గారు కన్సల్టేషన్ రూమ్ తీసుకెళ్లారు సాటర్డే రోజు. ఏం చెప్పారు తెలుసా? నేను వచ్చినాక చూసి నేను నిజంగా ఏం ఫీల్ అయినా తెలుసా? ఇప్పుడు అదొక రకమైన అబ్యూస్, అంతేనా? దానికి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు. అంతకంటే పెద్ద క్రైమ్ చేసిందా నేను తెలియకుండా? సో బయటకు వచ్చాక మణికంఠ చూశారు. అసలు ఏంటి తను క్లారిటీగానే ఉన్నాడా? హాఫ్ క్లారిటీ ఉందని చాలా సార్లు అనుకున్నా, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపల వాళ్ళ వీడియోస్ వాడి మళ్ళీ చూసినప్పుడు నేను అనుకున్నా వాడు ప్రాపర్ ప్లాన్గా ఉన్నాడు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో బిగ్ బాస్ సీజన్ 8. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి బజ్ లేదు. బిగ్ బాస్ 7, 8 అయితే ఫ్లాప్ అని కొంతమంది అన్నారు. సో బయటకు వచ్చాక కూడా బజ్ క్రియేట్ చేయొచ్చు అని అయితే ఒక వ్యక్తి అయితే పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ మనం అయితే టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నాం. బట్ అందరం మాతో పాటు మీతో పాటు అందరూ అలాగే అనుకున్నాం. సడన్ గా ఒకసారి బయటకు రావడం షాక్ అయితే ఉన్నాం. బట్ ఆ షాక్లో నుండి చిన్న చిన్న స్వీట్ కవర్లు అయితే వింటాను. మేబీ వెళ్ళే అవకాశం ఉంది అని. సో ఓకే, ఆ హౌస్కి వెళ్ళాక ఏం నేర్చుకున్నారు, హౌస్ నుండి ఏ మెమరీస్ తెచ్చుకున్నారు అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఆయన నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియోకి వచ్చినందుకు. మై ప్లెజర్. అండ్ డైరెక్టర్ పాయింట్, అంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లోని పరిచయం చేయని ఒకటైతే నువ్వు పరిచయం చేసావు. సో రెడ్ కార్డు ఏంటి, ఎలా అనిపించింది ఆ రెడ్ కార్డు? వైల్డ్ కార్డ్ విన్నాం కానీ రెడ్ కార్డ్ ఫస్ట్ రెడ్ కార్డ్ కంటెస్టెంట్ గా అట్లనే ఉండిపోతానేమో బిగ్ బాస్ చరిత్రలో ఏదో ఒకటి. బట్ సమ్ ఎక్స్టెంట్ మరి రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ కాదు. నాకు ఒక మాట చెప్పి బాబు ఇది రాంగ్ ఇట్లా చేయకూడదని ఒక్క వార్నింగ్ నాకు వెళ్ళుంటే మేబీ అది రాకపోయేదేమో. బట్ సమ్హౌ అది జరగలేదు. అండ్ సో అట్లీస్ట్ రెడ్ కార్డ్ కంటెస్టెంట్ గా మిగిలిపోతాయి. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మనం వెళ్ళిన నుండి చూసుకుంటే ఎక్కడ అంత మీకు యాజ్ ఎ పర్సన్ గా మంచి పాజిటివ్ తో ఫస్ట్ వీక్ నుండి కూడా ఒక పాజిటివ్, అండ్ మీకు హౌస్ మేట్స్ ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంది. అండ్ మీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట 2 weeks లోనే. ఓకే, ఇంకా అంటే కొంతమంది తెలిసిపోతారు టాప్ 5 కంటెస్టెంట్ మనకి ఫిక్స్ అనేసి. సో అలాంటి కంటెస్టెంట్ ఒక్కసారి ఎలిమినేషన్ అనే ఒక మాట విన్నప్పుడు మాకైతే చాలా బాధ అనిపించింది. యాజ్ ఎ పర్సన్ నీకు ఎలా అనిపించింది? ఆ ఒక్క వర్డ్ వినిపించింది అంటే ఇప్పుడు నేను కొన్ని అయితే చాలా బాధ నుంచి వచ్చిన మాటలు, వాడిన పదాలు తప్పు, అదంతా పక్కన పెడితే బాధ నుంచి వచ్చిన మాటలు కొన్ని నాకు అనిపించినవి, కొన్నేమో సరదాగా అందరూ మాట్లాడుకున్నాయి. సో ఎప్పుడైతే నాకు ఇదంతా ఫ్రేమ్ అవుతుందని నాకు అనిపించిందో, సో అప్పుడు నేను అనుకున్న సంభవం ఇంకా నేను వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయాను. సో అర్థమైపోయింది నాకు, అంటే ఏదో సమ్ నెగిటివ్ ఏదో జరుగుతుందన్న ఒక వైబ్ కొట్టింది. నేను రెడీ ఉండేదానికి. ఎందుకనంటే నేను పర్సనల్ గా నాకు తెలుసు నేను గేమ్ ఎట్లా ఆడుతున్నా, ఏం చేస్తున్నా అన్నది అందరికీ తెలుసు. ఒక్కవేళ ఈ వీక్ గనుక బై మిస్టేక్ వెళ్ళిపోతే ఫినాలే కప్పు తీసుకునేంత వరకు నేను వెళ్ళను. అది నాకు వస్తే అనుకోసా పక్కన పెడితే ఫినాలే దాకా మాత్రం నేను బరాబర్ బయటకు వెళ్ళను అన్నది కూడా నాకు తెలుసు. థ్యాంక్ఫుల్లీ నేను బయటకు వచ్చినాక జనాలు మాట్లాడుతున్నది కూడా అదే మాట్లాడుతున్నారు. సో డెఫినెట్ గా ఎక్కడో ఒకటి జరిగింది, అది నా కాన్షియస్ లో లేకుండా జరిగిపోయింది. సో నా చేతిలో లేని దానికి నేనేం మాట్లాడలేను, కానీ ఉండుంటే మాత్రం బరాబర్ గట్టిగానే వాళ్ళు మీరందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండేది జరిగేది. అండ్ ఇంకోటి ఏంటంటే లత్కోర్ గేమ్లు ఇలాంటి కొన్ని వర్డ్స్ అయితే మనం అంటే ఎలా ఉందంటే మీది ఒక గ్రూప్ డిస్కషన్ లో ఒక ఫన్ ఆఫ్ మూమెంట్ లో వచ్చిన డైలాగుల్ని ఎగ్జాక్ట్లీ కాస్త ప్రోమో వేసి సో దాన్ని మనకి సండే రోజు సాటర్డే రోజు చూపించడం వల్ల అది కొంచెం నెగిటివ్ గా జనాలకు నెగిటివ్ పోయింది. సో అందుకనే నేను కూడా ఏమంటున్నా అంటే జనాలకు ఏ మూమెంట్లు అన్నాడు ఏమన్నాడు అనేది మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత
ఫుల్ 24 hours చూసినప్పుడు వాడికి అదే ఇంపాక్ట్ ఉంటే అప్పుడు అది ఒక మిస్టేక్ లాగా అవును. వెళ్ళిపోతుంది. అవును. కానీ సరదాగా మనం మాట్లాడుతున్నప్పుడు కొందరికి ఏంటంటే కొన్ని పదాలు నాకు చాలా నార్మల్ గా వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడిన పదాలు ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోజ్ మీరు నా దోస్తులకు చూపించారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే వీడు బయట కూడా ఇట్లనే చాలా క్యాజువల్ గా ఉంటాడు, సేమ్ నవీన్ గాడు లోపల కూడా అట్లే ఉన్నాడు అంటారు. కానీ తెలియని వాళ్ళు ఏంటంటే అమ్మా వీడు బిగ్ బాస్ అనేంత మగోడేండి అని మాట్లాడతారు. కానీ అది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినాం, ఎందుకు మాట్లాడినాం, అవతలోడు ఏం మాట్లాడితే నేనేం మాట్లాడినా ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. సో అందుకని వాళ్ళు రియాక్ట్ అయిన విధానం నాకు అసలు నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను నిజంగానే అంత వైల్డ్ క్రైమ్ చేసి ఉంటే ఏ 11 మంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయారు. 11 మంది నాకు సపోర్ట్ చేసి నాగార్జున సార్ అడిగినా వాళ్ళు తిట్లు తిన్నా వాళ్ళు నా గురించి రిక్వెస్ట్ చేసి మాట్లాడారంటే డెఫినెట్లీ దానికోసం వాడు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదు. ఎందుకంటే వాడు ఎవరిని హర్ట్ చేయలేదు, ఫిజికల్ డ్యామేజ్ చేయలేదు, వైలెన్స్ చేయలేదు, అసభ్యంగా ప్రవర్తించలేదు, వాడు అందరికీ చాలా మంచిగా ఉన్నాడు, అందరిని ఎంటర్టైన్ చేసి. సో నా గురించి ఇన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హీ ఈస్ వెల్ డిజర్వ్డ్ ఇన్ ద హౌస్ అని చాలా మంది అన్నారు. ఇది కూడా ఫస్ట్ టైం పాజిటివ్ నుండి బయటకు వచ్చిన వ్యక్తి కూడా ఫస్ట్ టైం. అవును ఏదో నెగిటివ్. ఇప్పుడు 6 members ఉన్నప్పుడు 4 members పాజిటివ్ ఉన్నా 2 members నెగిటివ్ ఉంటారు. సో నెగిటివ్ కూడా లేకుండా ఉన్నప్పుడు కూడా సో నాకేంటంటే సంహం వాళ్ళకి నచ్చలేదేమో, అదేదో జరిగింది, నాకు ఇచ్చుంటే అయిపో, నాకు ఇంకో ఛాన్స్, నాకు ఒక ఛాన్స్ కూడా రాలేదు, నాకు అట్లీస్ట్ ఒక వార్నింగ్ వచ్చినా నేను అనకపోతున్నా అన్నది నాకు ఎంత ఉన్నా 11 మంది హౌస్ లో ఉన్నోడే నాకు అర్హత ఉంది అన్నప్పుడు నేను డెఫినెట్లీ నేను చాలా హ్యాపీగా అందుకే బయటకు వస్తున్నాను. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ నిజమే అని బయట జనాలు కూడా ప్రూవ్ చేశారు. అన్నా నువ్వు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదన్నాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఏం జరిగిందని మీ 6 members కాకుండా ఆపోజిట్ ఉన్న టీం వాళ్ళు కూడా అది అన్ఫార్చునేట్లీ జరిగింది తప్ప ఆపోజిట్ టీం ఉన్న నిఖిల్ వాడైనా వాడు లేచి ఏం మాట మాట్లాడు సార్, తెలుసో తెలియకో మేము కూడా వాడితో పాటు ఉన్నాము, వాడితో పాటు మాట్లాడినాం, దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాము. సో ఆ ఒక్క క్రైమ్ కి దయచేసి వద్దలేండి అన్నాడు. సో ఎందుకంటే ఎవడు తెలిసి చేయలేదు అక్కడ. సో అది ఇట్స్ ఎవిడెంట్ గా కనబడుతుంది అక్కడ. సో అందుకనే నేను మంచి మెమరీస్, మంచి బాండింగ్ తో బయటకు వచ్చిన అని నాకు ఒక హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ 7 లో మన శివాజీ గారు కూడా సేమ్ బిగ్ బాస్ కి ఇలానే తిట్టారు. అంటే ఈ టైప్ ఆఫ్ కాకపోయినా నేను తిట్టడం కాదన్నా, ఇంకా శివాజీ కొన్ని చూస్తే రారాపోరా కాంచెలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది అంటే నేను అదే కొన్ని మేమ్స్ కూడా చూస్తున్నా. సో ఇప్పుడు అప్పుడే నేస్తున్నారు. సో ఆయన ఎందుకు ఫైనల్ వరకు ఉన్నారు, ఈయన ఎందుకు ఇంత వైల్డ్ గా రెడ్ కార్డ్ అని మరి ఇచ్చినారు అని. ఇంకోటి నాకు రెడ్ కార్డ్ ఎప్పుడు ఇస్తారన్నా అంటే నేను పర్సనల్ గా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నీకు ఒక వార్నింగ్ ఇచ్చి నువ్వు దాన్ని ఒబే చేయకపోతే ఇంకో వార్నింగ్ ఇచ్చి లేదా అట్లీస్ట్ ఒక సింగిల్ వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్ రెడ్ కార్డ్ నెక్స్ట్ టైం అని చెప్తే సంహౌ సారీ సార్ అని నాకు అనిపించేది. డైరెక్ట్ నాకేం చెప్పకుండా, నాకు అసలు వార్నింగ్ రాకుండా, ఏది రాకుండా డైరెక్ట్ మాట్లాడితే నాకు నిజంగానే నేను ఫీల్ అయినా. ఏమో నాకు ఆడ ఫిజికల్ వైలెన్స్లు అవుతున్నాయి, ఆడ ఎగురుతున్నారు, ముద్దులు మాట్లాడుతున్నారు, అండ్ మీరు చెప్పిన రూల్స్ చాలా మంది అపోజ్ చేస్తున్నారు. పాటలు పాడొద్దంటే ఫుల్ పాటలు పాడుతా ఉన్నారు. అవి నాకు చెప్పిన బేసిక్ రూల్స్ అవన్నీ వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళకి రాని వార్నింగ్ నాకు రెడ్ కార్డ్ ఎందుకు వచ్చింది? నేను మొత్తం అన్ని గేమ్లు ఒక ఎగ్ టాస్క్ తప్ప మిగతా అన్ని గేమ్లు ఆడినా. ఎగ్ టాస్క్ లో నా పర్సనల్ నాకు నేను నచ్చలేదు కాబట్టి నేను ఎవరు అన్ని మాట్లాడలేరు కదన్నా. ఇప్పుడు ఎవరు ఆడలేరు కదా వాళ్ళు, ఇదే ఆఖరి టాస్క్ అన్నట్టు వాళ్ళు ఆడుకుంటారు. నేను ఉంది ముందు, ఎందుకంటే ఆల్రెడీ నాతో ఆడిన టాస్క్ లో నిఖిల్ కి లెగ్ ఫ్రాక్చర్ అయింది, అదే లెగ్ వంకర పోయింది, వాడికి ఆ రోజు ఫుల్ పెయిన్ ఫస్ట్ నిఖిలే అన్నాడు మనం ఆర్టిస్ట్. సో ఇన్ని గన ముందు జరిగినప్పుడు నేను అన్నలో తప్పే లేదు దాంట్లో. కానీ నన్ను ఏం చేశారంటే ఇంకా ఒక వీడియో వచ్చేసరికి అన్ని కార్నర్ చేసుకుంటూ వస్తా ఉన్నారు బయట మీమర్స్. ఇక వాళ్ళని అనడానికి ఏం లేదు. ఫస్ట్ టైం అంటే ఒక వ్యక్తికి ఆడియన్స్ నుండి నెగిటివ్ వస్తుంది లేదా హౌస్ మేట్ నుండి నెగిటివ్ వస్తుంది, నీకు బిగ్ బాస్ నుండి నెగిటివ్ వచ్చినట్టుంది. ఏమో కానీ నాకు అదే స్టిల్ అదే అనిపిస్తుంది డార్లింగ్. నాకు ఒక వార్నింగ్ వస్తే అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే బీ యువర్ సెల్ఫ్ అని మాట్లాడతాం. సో నేను ఇఫ్ ఐ విల్ బి మై సెల్ఫ్, నేను నాలాగా ఉన్నప్పుడు నాకు నచ్చపోతే అది ఏదైనా నేను వాయిస్ అవుట్ చేస్తాను, అది నా నేచర్. అది అవతల నచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి. సో బరాబర్ మళ్ళీ మనకి ఈ రైట్ లేదు అనేది నేను రియలైజ్ అవుతా. నాకు తెలియనప్పుడు నేను ఎట్లా రియలైజ్. ముందు రోజు నైట్ బిగ్ బాస్ మళ్ళీ పిలిచి 12 అనుకో పిలిచి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అది వార్నింగ్ అనుకో, ఆ తర్వాత మరి ఏం చేయలేదు, మాట్లాడలేదు. అది కరెక్ట్. అండ్ అది కూడా ఆ రోజు కూడా నేను అడిగిన వాళ్ళు నీకు అనుకోలేదు, నాకు ఎందుకు అనుకుంటాను. అందరూ మాట్లాడారు, అందరూ మాట్లాడారు, అందరితో పాటు జోకులు వేసినాం. అండ్ ఇంకోటి అది కాకుండా ఎక్కువ గొడవలు ఏడవుతున్నాయంటే సిగరెట్ తాగే దగ్గర ఎక్కువ వార్నింగ్స్ ఏడొస్తున్నాయంటే
మైకులు చక్కగా వేసుకుంటలేరని, సిగరెట్ తాగే దగ్గర మాట్లాడుతున్నారని, దరువులు వేస్తున్నారని, పాటలు పాడుతున్నారని, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని, వీటిపైనే ఎక్కువ వార్నింగ్స్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ వార్నింగ్స్. మీరు చూస్తే ఫస్ట్ వీక్ లో జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడి నిద్రపోయి మైకులు వేసుకోకుండా సిగరెట్ దగ్గర మాట్లాడినందుకు 2 లక్షలు కట్ చేశారు. మీకు గుర్తుందా? సో ఏది పెద్ద క్రైమ్ అనుకుంటా నేను? 2 లక్షలు కట్ చేయడం, జస్ట్ 1 వీక్ కి 2 లక్షలు కట్ చేశారు. నెక్స్ట్ వీక్ అంతా నానా సంఘాలకి మేము గేమ్ ఆడితే 2,45,000 మాత్రమే వచ్చినాయి. అంటే ఒక 1 వీక్ కష్టం కదా వాళ్ళు కట్ చేసింది. నేను ఏమనుకుంటా, కంపారిటివ్లీ అదే పెద్ద క్రైమ్ అనుకుంటా ఆబ్వియస్లీ. సో నేను దాని గురించే అనుకోని మీరందరూ నన్ను ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారు, నేనేదో తప్పు చేసినట్టు. సో నాకు తెలుస్తలేదు కాబట్టి నేను కెమెరా కూడా లేపిన, బిగ్ బాస్ నిజంగా నా తప్పు అయితే నా పేరు చెప్పండి అని, నేను ఏం తప్పు చేసినావో నాకు తెలుసుకోవాలా. నా పేరు చెప్పలే కదరా, చెప్తాడు కదా బిగ్ బాస్ కి ఎందుకు భయం నా పేరు చెప్పడానికి, కాదు కదా. సో నేను ఆయన చెప్పలేదు కాబట్టి అందరిని అంటుండేమో అని అనుకున్నా నేను. కానీ నెక్స్ట్ డే సోఫాలో చెప్పినప్పుడు అమ్మ నేను కామెడీగా మాట్లాడానని సీరియస్ గా పోయినాయా, సో ఏదో జరిగింది. కానీ ఇంత పెద్ద మాట ఈయన ఎందుకు అన్నాడు, నా వల్ల ఇంకో 5 మంది ఎందుకు సఫర్ కావాలని నేను కన్ఫెషన్ రూమ్ పిలవండి అని చాలా సార్లు మాట్లాడినా. కానీ నా కన్ఫెషన్ రూమ్ కి ఏం పిలవలేదు. ఆయన అన్న తర్వాత నుంచి నేను మళ్ళీ బిగ్ బాస్ తిడితే అప్పుడు నువ్వు అన్నాక కూడా నువ్వు ఎందుకు మాట్లాడాలని నన్ను తిట్టేళ్ళగొట్టినా కూడా తలంచుకొని వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతసేపు కన్ఫెషన్ రూమ్ పిలవండి, నా మిస్టేక్ అయితే నేను సారీ చెప్తా, 5 మందిని తిట్టకండి, 5 మంది నా వల్ల సఫర్ కావద్దన్న మాటనే మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇంక నేను ఏం తెలిసి చేసిన క్రైమ్ ఏమున్నదనేది నాకు అర్థమైతే. ఓకే, దీని గురించి పక్కన పెడదాం అండ్ హౌస్ మేట్స్ కి వెళ్దాం. లోపల గేమ్ గురించి లాస్ట్ టాస్క్ అంటే మీరు గివ్ అప్ ఇచ్చిన టాస్క్ లోనా? సో సంచాలక్ ఫెయిరా అన్ఫెయిరా? నబీల్ సంచాలక్ గా 100% బాగా చేసిండు. ఎందుకంటే అందులో ఉన్న రూల్స్ మాత్రమే నబీల్ మాట్లాడిండు. ఈవెన్ నబీల్ అప్పుడప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ నా దగ్గరకు వస్తే, మీకు అది ప్లే అయిందో లేదో నాకు తెలియదు, కంటెస్టెంట్ గా నా దగ్గరకు వస్తా కూడా నబీల్ నువ్వు వెళ్ళిపో, మా దగ్గర రాకు, నువ్వు ఇప్పుడు కంటెస్టెంట్ కాదు, బ్రేక్ ఇచ్చినప్పుడు మనం వేరే మాట్లాడుకుందాం, నువ్వు నా దగ్గరికి ఇప్పుడు రాకు నబీల్, ఎందుకనంటే మళ్ళా బయాస్డ్ అంటారు వాళ్ళు. సో నువ్వు వెళ్ళిపో, నువ్వు చాలా బాగా చేస్తున్నావు సంచాలక్ గా, మా దగ్గర రాక మేము ఆట మేము ఆడుకుంటామని చెప్పిన 2-3 సార్లు. ఎందుకంటే నువ్వు డీఫేమ్ అవడం వద్దు, నువ్వు మంచిగా చేస్తున్నావు సంచాలక్ గా నాకు అనిపించింది. అయినా వాడిని బయాస్డ్ అన్నారు. ఇప్పుడు నిన్న నామినేషన్స్ మొత్తం, సో సోనియా అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, మొత్తం వాడిని బయాస్డ్ అండ్ ఫెయిల్ సంచాలక్ అనే ఒక దీంతో నామినేషన్ వేశారు. సో అందుకని నేను అడిగా, నీకు ఆ లోపల ఉన్నారు కాబట్టి చాలా బాగా చేసిండు సంచాలక్ గా నిజంగా. ఎందుకంటే అందులో క్లియర్ గా రాసింది బుట్టి మీద పడుకోవద్దు అని. సో నబీల్ వాయిస్ గట్టిగా ఉండి, అంటే వాళ్ళకి అగెనిస్ట్ గా నబీల్ గట్టిగా ఫైట్ చేసిండు కాబట్టి నబీల్ ని నామినేట్ చేసిరని అనుకుంటా తప్ప, కానీ యాజ్ ఎ సంచాలక్ చాలా బాగా చేసిండు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని అన్నారు, అసలు ఏం చెప్తున్నారు బిగ్ బాస్ వాళ్ళకైనా అర్థమవుతుందా, అసలు ఒక్కోసారి చుట్టూ తిరిగి వాళ్ళకి ఫేవర్ గానే మాట్లాడుతున్నారు తప్ప ఇది గేమ్ విధంగా మాట్లాడట్లేదని అన్నారు. అంటే ఏదో రాసింది వచ్చినట్టు చదివేస్తున్నట్టున్నారని. అంటే ఒక్కొక్క టైంలో మాకు కూడా అనిపించింది అనమాట, అసలు ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటారు, ఏదైనా క్లమ్జీ అవుతుందా అని అనిపించింది. అంటే అదే నువ్వు వాయిస్ రైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అక్కడ చాలా మందికి అనిపించింది, నాకు కూడా అనిపించింది కదా, దాంట్లో తప్పేముంది, అరే నువ్వు అది రేజ్ చేయొద్దురా అంటే నేను చేయకపోయేటోని. నాకు క్లియర్ గా నాకు అరే బాబు రూల్ ఉందిరా, నాకు క్లియర్ సింపుల్ గా చెప్తాను నేను. హాకీ టాస్క్ ఉంది, హాకీ స్టిక్ పట్టుకోవచ్చా అని అడిగారు. నేనేమన్నా పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అంటే, పట్టుకోవాల్సిన అవసరం లేదంటే మీనింగ్ ఏం డార్లింగ్, పట్టుకోవచ్చు పట్టుకోకపోవద్దు అని వస్తుంది కదా, వాళ్ళ ఇష్టం అనే కదా. దానికి కూడా నీకు తెలుగు ఇట్లా అర్థమవుతుంది, నాకు తెలిసిన తెలుగు ప్రకారం పట్టుకోవద్దని ఫైట్ చేస్తారు. ఒరే నేను తెలుగు మీడియం రా, నాకు క్లియర్ గా అర్థమవుతుంది అది అని అన్న తర్వాత నేను ఫైట్ బ్యాక్ చేసి పట్టుకోవచ్చు పట్టుకోకపోవచ్చు అని ఇష్టం అని అన్న తర్వాత అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ వాయిస్ రేజ్ చేసి పట్టుకోకూడదు అన్నాడు. పట్టుకోకూడదు అనేది కంప్లీట్లీ పట్టుకోవద్దు అని, పట్టుకోవాల్సిన అవసరం లేదంటే నీ ఇష్టం అని. ఆ రెండింటి కూడా నేను ఫైట్ చేస్తాను. అట్లా రూల్స్ దగ్గర ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. సో నాకు తెలుసు అని నేను క్లియర్ గా ఫైట్ చేస్తా ఉంది. అందుకే ఇప్పుడు శరీరం మీదకి వెళ్ళంటే ఫుల్ బాడీ అని నేను ఫైట్ చేసిన ఆ రోజు మొత్తం, లేదు తలకాయ మీదకి వెళ్ళంటే నేను ఇంత కష్టపడి ఎందుకు చేస్తాను, మరి కాలుతో అందరం పట్టుకొని కాలుతో బాల్ అంతా డైరెక్ట్ బయట పడిపోతుంది, ఇంత రిస్క్ ఎందుకు చేసినట్టు. సో నాకు అందుకని కోపం వచ్చింది, వీళ్ళు బొక్కలు ఎత్తుకుంటే ఇవే రూల్స్ అనుకుంటున్నారు, ఇవే స్ట్రాటజీ అనుకుంటున్నారు అని. వాళ్ళు స్టార్ట్ చేస్తేనే నేను స్టార్ట్ చేసిన. సో అట్లా ఎవ్రీవేర్ నాకు అర్థమైంది, క్లియర్ గా నాకు తెలుస్తుంది కాబట్టి ఎవిడెంట్ గా నేను దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఆ బేసిస్ మీదనే బెలూన్ టాస్క్ లో కూడా ఫైట్ చేసిన నేను. బెలూన్ టాస్క్ లో క్లియర్ గా రాసింది బాక్స్ ఉంది. ఇప్పుడు బాక్స్ లోపల బయటకు వెళ్తే వాడు బాక్స్ బయటకు వెళ్ళిండు అని అంటే లోపలికి తీసుకెళ్లి ఆడిపియాలి అన్నప్పుడు బాక్స్ బయటకు వెళ్తే ఫౌల్ అని కాదు కదా దాని మీనింగ్. వాడు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్తే కనుక నువ్వు లోపలికే తీసుకొచ్చి ఆడిపియాలన్నది రూల్.
బయటకు వెళ్తే ఫౌల్ అంటది, అలా రాసి లేదురా అంటే ఇంకోటి Clear ఏంటంటే గా. బాడీ మీద ఎన్ని బెలూన్స్ ఉన్నాయో అది కౌంట్ క్లియర్ గా కౌంట్ అన్నారు. నా బాడీ మీద బెలూన్ ఉన్నాక కూడా వీడు బయటకు వెళ్ళిండు ఫౌల్ గేమ్ ఆడిండు నువ్వు వాడిని విన్నర్ చేస్తే నాకు ఎంత కోపం రావాలి. ఉన్న రూల్ చెప్పాలి కదా క్లియర్ గా. ఇంకోటి నేను అది ఫౌల్ అంటే నేను బయటకు వెళ్ళింది ఫౌల్ అయినప్పుడు నేను బయటకున్న నా బెలూన్స్ నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళకి కొడితే నువ్వు కూడా ఫౌల్ అన్నట్టే కదా. అంతే కదా. వాడు కూడా మరి బయట ఉన్న బెలూన్స్ ను కొట్టిండు, అదే కూడా మాట్లాడతలేడు. సో ఎటు తిరిగి నాకే ట్రిగర్ అవుతా ఉన్నాయి అన్ని. సో నాకు అందుకని నేను వర్షౌట్ ఎందుకైనా అంటే అన్ని నాకు నెగిటివ్ గా పోతున్నప్పుడు ఒక్కసారి మాట్లాడాలి కదా. దట్టు నేను చీఫ్, క్లాన్ చీఫ్, నేను కంటెస్టెంట్ అయినా ఒక సెకండ్ ఆగుతా, చీఫ్ అయినాక నేను ఎందుకు అవుతా. సో నేను వాయిస్ అవుట్ చేయడం స్టార్ట్ చేసాను, ఎందుకంటే మనం గట్టిగా వాయిస్ అవుట్ చేస్తేనే మనకు న్యాయం దొరుకుతుంది అన్నది నా పాయింట్ ఉండే. మీరేంటంటే అందరి వైపు నుండి ఆలోచించారు. ఎగ్జాక్ట్లీ. సో అది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇక వాళ్ళు అట్లా అంటే నేను ఏం చేయగలుగుతా దానికి. ఇంకోటి ఏంటంటే గుడ్ టాస్క్ అనేది అవును నిజంగా అసలు ఆ టాస్క్ చూసిన తర్వాత ఆడియన్స్ నుండి చెప్తున్నా, బిగ్ బాస్ అనేది ఒక చెత్త గేమ్ లా అనిపించింది అక్కడ. ఎందుకు అలా అంటున్నంటే ఏ ఒక్కరు కూడా అంటే రూల్స్ ప్రకారం ఆడినట్టయితే అనిపించదు. ఫౌల్ వద్దన్నారు, అవును ఫౌల్ చేశారు, ఫిజికల్ వద్దన్నారు, ఫిజికల్ చేశారా చేశారు, అంత ఫిజికల్ వార్నింగ్ రాలేదు. అవి మేమ్స్ లో కూడా చాలా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు లేదు, మొత్తం జరిగింది, ఎక్కడ వార్నింగ్ గానీ ఏం రాలేదు. అంటే నా డౌట్ ఏంటంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ చెప్తాడు మన రూల్ బుక్ వచ్చేటప్పుడు, బిగ్ బాస్ రూల్ బుక్ లో డార్లింగ్ ఏం రాసింది తెలుసా, ఫిజికల్ వైలెన్స్ గనక చేసినట్టు నాకు అనిపిస్తే డోర్లకి వెళ్ళి బయటకు పంపించేస్తా అన్నది. అంత సీరియస్ గా రాసినాక కూడా ఫిజికల్ చూసారు కదా ఇట్లా ఎటు పడతాడు ఏముంటాడు డార్లింగ్ దాని ఫిజికల్ వైలెన్స్ అనగా. దానికంటే పెద్ద క్రైమ్ నేనేం చేసినా అని నాకు అనిపించింది. సో వాళ్ళకు ఉన్నారు ఇంకా ఫిజికల్ గా కొంచెం అట్లా స్ట్రాంగ్ ఉంది టీము. అవును. సో మరి ఆటోమేటిక్ గా వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కొంచెం తగ్గే ఆడాలి, ఎందుకంటే ఇంకా వేరే టాస్క్లు ఉంటే ఎవడు ఆడతాడు డార్లింగ్, నాకు అంతే కాదు. అప్పటికే నాకు నబీల్ నా దగ్గరకు వచ్చి డార్లింగ్ నాకు బ్యాక్ ఇంజురీ అయింది అన్నాడు. అన్నప్పుడు నువ్వు పోరా నీకు దెబ్బ తగులుతో తగిలింది పోయి ఆడుకో అని నేను అంటానా? నువ్వు వచ్చినా సరే అని అంటాను, అనలేను కదా. మళ్ళీ మణికంఠ గాడు ఆల్రెడీ పడిపోయిండు, వాడిని చూస్తే భయమైంది నాకు. అది షాక్ యాక్చువల్లీ. ఫ్యూజుల్ అవుట్ అయినా డార్లింగ్, కొట్టుకొని నేను తలకాయలేదు, వానికి బిట్లు ఉన్నాయి కదా, నాకు భయమే. ఉరికినా నేనే ఉరికినా ఇక్కడ గుడ్లు నిండి వదిలేసి. ఎందుకంటే అది ఏం స్ట్రాటజీ అనుకున్నారో ఏమనుకున్నారో ఎవడు పట్టించుకోవట్లేదు అని. నేను ఊరికి గట్టిగా అరిసి తిట్టి బిగ్ బాస్ పాజ్ చెప్పండి అంటే అప్పుడు పాజ్ అంటే నిఖిల్ గారు ఉరికొచ్చి దన్న చెవు పెట్టి చూసిండు వానికి బ్రీతింగ్ ఉందా లేదా అని. అంత భయమైనప్పుడు ఎందుకు అనిపిస్తాడు డార్లింగ్? అంటే అక్కడ కూడా నీకే నెగిటివ్ అన్నాడు చూడు మళ్ళీ. అదే కదా మణికంఠ, అరే నువ్వు బాగాలేదు నువ్వు రెస్ట్ తీసుకోరంటే మళ్ళీ వచ్చి నేను ఆడతా, నేను ఎందుకు ఆడకూడదు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటాడు వాడు. మళ్ళా వానికి నైట్ రూమ్ లోకి వచ్చిన తర్వాత మణికంఠ నీ పొజిషన్ ఇదిరా అంటే, అయ్యా సారీ అన్న నేను అదంతా తెలియదు, నీకు తెలియదు కాబట్టి చెప్పిండ్రా నేను నీ పొజిషన్, అయినా కూడా నువ్వు వాదించినావు నేను ఏం చేయాలి గాని అన్న. సో ఇట్లా ఇవన్నీ జరిగినాయి. మరి వాళ్ళు ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయలో నాకు తెలియదు. నేనైతే ఒకటే మాట్లాడినా, నేను అందుకే డార్లింగ్ నేను బయటకు వచ్చినా నేను ఎందుకు డిసప్పాయింట్ ఫీల్ కాలే, నన్ను చీఫ్ గా తీసేసినా నేను ఎందుకు ఫీల్ కాలే అంటే 5 మంది కంటెస్టెంట్లు నా క్లాన్ మెంబర్స్ అందరూ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు మమ్మల్ని ఆపిన విధానం, నువ్వు మా గురించి తీసుకున్న కేర్, గుడ్లు ఓడిపోయినాం ఓకే, కానీ నువ్వు కొన్ని రూల్స్ మీద స్టిక్ అని ఉన్నావు, నువ్వు దాని మీద ఉన్నావు ఫస్ట్ నుంచి కూడా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరూ నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేట్ చేశారు. నేను అందుకే చాలా హ్యాపీగా బయటకు ఎందుకు వచ్చినా అంటే ఏ బ్యాడ్ మెమరీతో నేను బయటకు రాలేదు. అంటే మీ క్యాలిక్యులేషన్ అయితే కొంచెం క్లారిటీగా ఉంది డార్లింగ్, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో మీకు 30 ఎన్ని వచ్చాయి, 35 వాళ్ళకు 60 వచ్చాయి. దెన్ నెక్స్ట్ రౌండ్ అనేది మీకు ఒకసారి 90 గూడ్స్ వచ్చాయి, 90 వచ్చినాయి. అంత కష్టపడితే వచ్చింది దానికన్నా ఒక్క నిమిషం కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించింది. సో దీనికన్నా ఫిజికల్ కాసేపు ఆగితే నెక్స్ట్ ఇంకోటి ఉండొచ్చేమో అని అది ఏం కూడా ఆలోచించలేదు. మళ్ళీ పోయి వాళ్ళే డిసప్పాయింట్, ఈ మాత్రం దానికి మరి ఇంత రక్తాలు చిందించుకొని మేమెందుకు ఆడినాం రా అని ఫీల్ అవుతారు. అంత మాట్లాడిన వాళ్ళే మరి ఫస్ట్ రౌండ్ వాళ్ళకి హైయెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మా దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసినప్పుడు మరి మేము హైయెస్ట్ ఉన్నప్పుడు మాకు కూడా ఒక ఆప్షన్ ఇస్తే నేను అసలు పట్టించుకోకపోయేటోని. మాకు ఆప్షన్ ఇవ్వకపోయేసరికి మరి ఆప్షన్ ఇవ్వని దానికి ఈ టాస్క్ ఎందుకు పెట్టారని నేను ఫీల్ అయినా, అంతే కదా. అప్పుడు నాకేమనిపిస్తుంది, వాళ్ళకే అన్ని ఫేవర్లు అవుతున్నాయి అనిపిస్తుంది, అనిపించదు క్లాన్ చీఫ్. సో మేము ఫీల్ అవుతామా కామా, మళ్ళీ రావడం పక్కన పెట్టి మీతో పాటు ఉన్న 5 మెంబర్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అందుకనే అందరూ నేను కొన్ని అరే మన సైడ్ పోతలేదురా కొంచెం బయాస్ వెళ్తుంది అని నాకు అనిపించినప్పుడు అందరూ హానెస్ట్ గా ఫీల్ అయింది అందుకే. కానీ ఆ పదం చాలా పెద్ద క్రైమ్ లాగా అయిపోయింది ఇప్పుడు, కానీ మేము ఆ టైంలో ఫీల్ అయింది అదే. అందుకే కదా నన్ను తిట్టినా కూడా మిగతా వాళ్ళు సార్ తెలుసో తెలియక మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినాము అని కూడా వాళ్ళందరూ ఎందుకన్నారంటే వాళ్ళు కూడా పాపం ఎవ్వడు కావాలని అనలేదు అక్కడ, నిజంగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే మాట్లాడినా. సో ఇవన్నీ చెప్తే గానీ తెలియదు ఎవరికి. అవును. అండ్ ఇంకోటి నిఖిల్ అనే వ్యక్తి జెన్యునా ఫేకా కరెక్టే చెప్పు, ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో చాలా డీప్ గా
ఒక బ్రదర్ బాండింగ్ తో వచ్చి మాట్లాడుతున్నారు, ఒక్కొక్క సిచ్యువేషన్ లో కొంచెం ఫ్లిప్ అవుతున్నారు, సమ్ అదర్ పర్సన్ వైపు వెళ్తున్నాడు అని అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది? నిఖిల్ యాక్చువల్ ఒక జెన్యున్ మంచి ప్లేయర్, కానీ నేను బాధపడ్డది ఎక్కడ అంటే వాడు స్టిల్ ఎవడు గెలుస్తాడంటే నాకు వాడు బాగా కనెక్ట్ అయిన వాడు వాడు గెలవాలని కోరుకుంటా. నేను వాడికి వచ్చేటప్పుడు కూడా చెప్పినా నువ్వు ఎమోషనల్గా వెళ్ళి నువ్వు కొంచెం గేమ్ పోతుందని. నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ టైం అరే మనం ఆర్టిస్ట్లం రా ముఖాలకు దెబ్బ తాగించుకోవద్దు అని నువ్వు అంత కన్సర్న్ చూపించినావు. అండ్ నెక్స్ట్ అది ఫుడ్ టాస్క్ అప్పుడు అమ్మాయిలందరూ ఫుడ్ పాపం వాళ్ళకి వెళ్తే బెటర్ రా మాకు రాకున్నా ఓకే అని అంత కన్సర్న్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ థర్డ్ టాస్క్ అప్పుడు ఆడోళ్ళు ఫైట్ చేసినా వాళ్ళను నూకేసి అంత కోపం ఎందుకుందరా, మరి ఆ నిఖిల్ ఎక్కడ పోయింది అన్నది నా బాధ. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే గేమ్ మధ్యలో వాళ్ళ దగ్గర పిలుచుకొని వాళ్ళ భుజాల మీద చెయ్యేసి ఇది నువ్వు కాదురా, నిన్ను ఇట్లా ఎవరు రెచ్చగొడుతూ నాకు తెలుస్తలేదు కానీ ఇది నువ్వు కాదు మామ, ఆడోళ్ళ గురించి గేమ్ గురించి మనిషి గురించి ఫిజికల్ గురించి ఇంత ఆలోచించే నువ్వు ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అన్నా. అంటే వాడు మామా మనమే కొట్టుకునేలాగా అవుతుందిరా, ఏం టాస్కులు రా ఇవి నాకు అర్థమైతలేదురా అని అన్న దగ్గరకు వచ్చి ఏమని ఉండని మామ టాస్క్, కానీ నువ్వే నిన్ను చూసేవాళ్ళు నీలాగానే చూస్తారు, ఇది నువ్వు కాదు అని చెప్పి కూడా చెప్పిన వాడికి నేను. సో నేను ఫస్ట్ నుంచి ఫేక్ ఉండి ఇప్పుడు మాట్లాడితే ఓకే, మరి అవన్నీ ఎవరు చెప్పట్లేదు బయట, ఎక్కడా అవన్నీ బయటకు రావట్లేదు. ఓన్లీ ఇటు తిట్టిండు అంటే వారి బాధ ఎవరికి అవసరం లేదు, వాడిని ఎట్లా నెగిటివ్ చేయాలి అట్లా మాట్లాడుకోవాలి. నిఖిల్ తీసుకెళ్లి ఇలా చూసి మాట్లాడింది మాకు కొంచెం వినిపించింది, మాట్లాడింది అదే అక్కడ వరకు గ్యాప్ ఉంది, మనకైతే మొత్తం చూపించలేదు కానీ మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే చాలా సేఫ్ గేమ్ ఒక వ్యక్తి ఆడుతున్నారు, సో ఇద్దరు వ్యక్తులను పెట్టుకొని మధ్యలో నిల్చుండ్రు అని అంటారు సోనియా గురించి అయితే. సో ఏంటి సోనియా గురించి మీకు తెలిసినంత వరకు, అంటే మీరు హౌస్ లో ఉన్న సోనియాని అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ గురించి తెలిసిన సోనియా ఏంటి అంటే ఒక రకంగా సోనియా అనే అమ్మాయి ఒక మనిషిని ఇష్టపడితే, ఐ మీన్ ఫ్రెండ్ గా మనిషిని ఇష్టపడితే వాళ్ళ కోసం చాలా కేర్ తీసుకుంటా, అది నాకు ముందే తెలుసు. అందుకనే ఆ అమ్మాయి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ బయట ఆమె మంచి మంచి ప్రోగ్రామ్లు చేస్తుంది, ఐ మీన్ NGOs ఇవన్నీ నడుపుతూ ఉంటాయి. సో ఒక రెస్పెక్ట్ ఉంది ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా, అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు ముందు నుంచి కూడా. సో ఆమె దగ్గర ఉన్న ఒకటే థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ వాయిస్ కమాండ్, మాట్లాడిందంటే అది ఏమన్నా కానీ దాని మీద స్టాండ్ అవుట్ అయి ఉంటది, ఎంతసేపైనా దాని గురించి వాదిస్తుంది, చాలా గుడ్ క్వాలిటీ. అంటే ఐ మీన్ మైండ్ మాత్రం చాలా, ఐ మీన్ దీన్ని ఏమంటారు, ఆ మాట్లాడే విధానం ఎట్లుంటది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది. కానీ సోనియా ఫిజికల్ గా ఇంకా ఆడాలన్నది నా పర్సనల్ ఫీలింగ్. సో ఆమె ఎట్లా అంటే ఇప్పుడు అంటే పృథ్వీని నిఖిల్ని ఆ బ్రదర్లీ బాండింగ్ వాట్ ఎవర్ కానీ వాళ్ళకు నా అవసరం వాళ్ళకు ఉన్నది. అంటే వాళ్ళు కొంచెం వెళ్తే నేను చెప్పాలి, నేను ఒక గైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలి అని ఏదైతే తను అనుకున్నదో ఆ గైడింగ్ ఫ్యాక్టర్ అనేది తనకి వాళ్ళిద్దరికి నెగిటివ్ అవుతుందేమో అని నాకు అనిపించింది. సో దాని వల్ల జనాలు, అంటే అది నాకు కళ్ళ ముందు చూసిన కాబట్టి ఆమె వాళ్ళకి చెప్పే ఇంటెన్సి, అది మీన్ ఆమె చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఇది, ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలని. కానీ బయట మేము చూసి నేను చాలా ఫీల్ అయినా, ఓ ఇంత ఘోరంగా వెళ్తుందా బయటకి అని ఫీల్ అయ్యి ఒకటే అనుకున్నా, దేవుని దయవల్ల ఎట్లనన్నా వీళ్ళకి ఈ విషయం తెలిసి కొంచెం వాళ్ళు సపరేట్ గా ఆడి కొంచెం ఇది నెగటివిటీ పోతే బాగుంటుందేమో అని యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఫీల్ అవ్వడం తప్ప ఇప్పుడు అంతకుమించి నా చేతిలో ఏం లేదు. కానీ దీంట్లో ఉన్న ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే నేను సోనియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసిన అండ్ నిఖిల్ వాళ్ళని కూడా కలవడానికి వెళ్తున్నా. సో వాళ్ళైతే లైక్ దే హ్యావ్ ఫుల్ క్లారిటీ ఏమవుతుంది ఏమైతుంది, మేమైతే అట్లాంటి ఏం పట్టించుకోము, వాళ్ళు ఏమని అనుకుని మాకు తెలుసు అనుకున్నారు. సో ఓకే ఫైన్ కూల్ అని వదిలేసిన. బట్ వాళ్ళు వస్తే మాత్రం మేబీ డెఫినెట్ గా వాళ్ళకి కూడా కొంచెం తెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా 12 వారాలు నేడాలి, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే వన్స్ నెగటివిటీ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం. అసలు బిగ్ బాస్ కూడా అంటే ఆనెస్ట్ గా మాట్లాడుకో అలాంటి వాటి మీద ఎక్కువ పాయింట్ ఎక్కువ సార్లు ఫోకస్ పెడతారు. అప్పుడు అట్లా అయింది అనుకో, ఇప్పుడు జూమ్ ఇన్ వేసుకొని వచ్చినాయి, నాకు అవి చూస్తే నాకు ఎట్లా రియాక్ట్ అవ్వరు కూడా నాకే అర్థం కాలే. ఎందుకంటే కొన్నిసార్లు పక్కకే ఉన్నా నేను, కానీ నేనే రియలైజ్ కాలే ఇట్లా అవుతుందా అని. సో అది వాళ్ళకు తెలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే 3 weeks వాళ్ళు పట్టించుకోలే అంటే ఇంకా మనం లాంగ్ రన్ వెళ్తా ఉంటే బాండింగ్ ఇంకెక్కువ పెరుగుతుంది. సో ఇంకా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా. బట్ ఇక మనకు చెప్పే చాలా కష్టం అయిపోద్ది, చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదనేది వాళ్ళకే తెలుసు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మీరు కూడా ఇలా జరుగుతుందా అని ఒకసారి షాక్ అయినా. అవును, ఎందుకంటే లోపల మీరున్న అందరం ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ తెలీదు. నీకు చెప్తే నేను షాక్ అయింది ఏం తెలుసు డార్లింగ్, నేను ఇంటికి రాగానే మా వైఫ్ ఫస్ట్ రాగానే నువ్వు సీతుని ఎందుకు తిట్టినావు,
తిట్టిన తర్వాత ఎందుకు ఆమెతో మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ అడిగింది ఫస్ట్ వీక్ లో. చాలా మంది అసలు లేడీస్ ని ఇట్లా అంటారు అది అని చెప్పేసి అరిచిరు నీ మీదికి, అప్పటిదాకా బాగుండి ఎందుకు తిట్టినవు రాను అన్నది. నేను అన్నా అసలు తర్వాత ఏమైందో తెలుసా నీకు అడిగిన. మాకు నువ్వు తిట్టినావు, తర్వాత మీరు కలిసినాను. ఎట్లా కలిసినాం? సీతు నాకు గొడవ అయిన తర్వాత నేను వెళ్ళి ఆదిత్య అన్నతో ఉండి పాపం అన్న అది నా చెల్లె, అది నన్ను అన్నగా అంత ప్రేమగా చూసినప్పుడు నేను యాజ్ అ పర్సన్ ఏందో తనకి ఇంకా మీ అందరికంటే కొంచెం ఎక్కువ తెలుసు నా పైన. అంటే ఉన్న కొద్ది రోజులనే నాకు మంచి బాండింగ్ ఏర్పడ్డది, ఎందుకంటే నా బిహేవియర్ వల్ల. అది తెలిసి కూడా సీతు నేను అంత ఆరగెంట్ ఉంటాను, సీతు ఎట్లా అనుకుంది నా చెల్లెగా, నేను దానికి ఫీల్ అవుతున్నా అని నేను చెప్పిన. అది వెళ్ళి లోపలికి వెళ్ళి నేను ఎవడి మీద కోపం మా అన్న మీద చూపించినా నా పిల్ల ఏడ్చింది. సో మేమిద్దరం తిట్టుకున్నందుకు ఫీల్ కాలే, ఆ సిచ్యువేషన్ కోసం బాధపడ్డాం. నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోయినాం రా అంటే ఈ అన్నది మాకు వచ్చింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఏం జరిగింది నేను ఏమనుకుంటా ఇక నాకు మస్తు బాధ అనిపించింది. అరే కాదు అసలు అట్లా కానే కదా, నువ్వు కావాలంటే బయటకు వచ్చి సీతను కూడా అడుగు అని చెప్పిన. అండ్ డే 1 సీతకి అండ్ మీరు వచ్చేసినప్పటికి సీతకి ఏం డిఫరెంట్ అనుకున్నారు? అండ్ మీ బాండింగ్ కూడా నెక్స్ట్ రాఖీ పౌర్ణమికి పక్కాగా ఇంటికి వచ్చి కట్టేంత వరకు వచ్చింది. నిజంగా అంటే నాకు ఇంకా ఫర్ ఎవర్ ఒక చెల్లె, ఇంకా అంతే దేవుడు ఇచ్చిన చెల్లె లాగానే. సో డే 1 ఉన్న సీతు నేను చీఫ్ గా నామినేట్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఏంటి అంటే సీతు వాజ్ స్టిల్ ఎమోషనల్, సీతు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను వచ్చిన తర్వాత అది చీఫ్ అయింది. అండ్ నేను వచ్చే టైంకి సీతు చాలా స్ట్రాంగ్ అయింది. అవును. సో నాకు స్ట్రాంగ్ అయింది సీతు అని హ్యాపీ ఫీల్ అయ్యే టైంకి నిన్న వాడు చెప్తున్నాడు సీతు చీఫ్ అయిందిరా అంటే మస్త్ అనిపించింది యాజ్ అ బ్రదర్. అబ్బా కొట్టిందిరా అని, ఎందుకంటే నేను నిన్న అన్ని ఇంటర్వ్యూలో చెప్పిన సీతు టాప్ 5 లో ఉంటదని. సో ఇప్పుడు నా అంచనా నిజమైతుంది అనిపించింది. అండ్ ఫస్ట్ వీక్ మీరేదనుకున్నారో యాజ్ టీజీ నాగార్జున బాబు అదే చెప్పారు కదా, ఎగ్జాక్ట్లీ. అవును, ఎక్కడ కనిపించలేదు మాకు, కిరాక్ ఎక్కడ లేదు, దెన్ సెకండ్ వీక్ మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒక సెకండ్ వీక్ లో ఎక్కువగా ఒక 2 days ఎక్కువ లవ్ ట్రాక్లు ఎక్కడో దగ్గర కలపడం కోసం ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఏమైనా అక్కడ వర్కౌట్ అవుతుందని అనిపించిందా? లవ్ ట్రాక్లు ఏం లేవు డార్లింగ్. యాక్చువల్గా ఇప్పుడు విష్ణు ఉంది, విష్ణు పృథ్వీతో మజాక్ మాట్లాడుతూ ఉంటదా. విష్ణు డైరెక్ట్ ఏమంటది, హీస్ లైక్ మై బ్రదర్, నేను జస్ట్ ఊరికే వాడితో ఐ మీన్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాను విష్ణు అంటది. విష్ణు హ్యాస్ దట్ క్లారిటీ. సోనియా ఏంటంటే పెద్దోడు చిన్నోడు అనుకుంటా వాళ్ళతో ఆ బాండ్తో మాట్లాడుతూ ఉంటది. అండ్ పృథ్వీని అందరు ఏంది అని అంటే పృథ్వీ ప్యాంపర్డ్ కిడ్ అని కూడా వాళ్ళందరూ ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అసలు ఏం జరుగుతుందో ఈ హౌస్ లో అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కరెక్ట్, నాకు కూడా అనిపించేది. అరే మీరు నేను చాలా సార్లు తిట్టినా సోనియాని గాని విష్ణుప్రియాని గాని అండ్ ఇంకా ఎవరు నయనికన్ గాని అంటుండే మీరు ఓవర్ చేస్తున్నారు పృథ్వీగా, నువ్వు ప్యాంపర్ చేసుకుంటా అసలు వాడిని నిలబొట్టండి మీరని వెళ్ళిపోండి అని అంటుండే. నేను చాలా ఓవర్ చేస్తున్నారు, అది చేస్తే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు, ఇక వాడు అట్లే తయారవుతాడు, వద్దు వాడిని కూడా గేమ్ ఆనియండి, మీరు ప్యాంపర్ అని కూడా చేయకండి అని చెప్పి ఊరికే ఫ్రెండ్లీగా చాలా సార్లు అంటుండే నేను. సో నిజంగా లవ్ ట్రాక్లు ఎవ్వడికి లేవు, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి వచ్చిన వాళ్ళే. అండ్ మిగతా వాళ్ళంతా మ్యారీడ్ ఉన్నారు. మ్యారీడ్ అంటే ఎవరు లేరు, నేను మణికంఠ గాడు మ్యారీడ్, ఇక వానికంతా వేరే, మణికంఠ వదిలేసే గాని నేను శేఖర్ అన్న ఆదిత్య అన్న మ్యారీడ్. సో ఇక మాది కాకుండా మిగతా అన్ని ఊరికే సరదాగా టైం పాస్ కు జరిగినాయి అన్ని. సో అందరికి క్లారిటీ ఉంది, ఊరికే కంటెంట్ కోసం టైం పాస్ చేస్తారు, జనాలకి క్లారిటీ లేదా. ఎగ్జాక్ట్లీ, నేను హౌస్ లో ఉన్నా కాబట్టి అందరూ వాళ్ళ క్లారిటీలో ఉన్నారు, ఊరికే జస్ట్ టైం పాస్ చేస్తారు. సూపర్. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిది చూసుకుంటే అంటే బయటకి అయితే పోర్ట్రేట్ మాత్రం వేరేలాగే అవుతుంది, వేరే అయింది డార్లింగ్. నిజంగా లోపల అయితే మీకు ఏమైనా అనిపించలేదు? ఏం అనిపించలేదు, ఎందుకంటే వాడికి మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఇది నా అమ్మలాగా అన్నప్పుడు వాడు ఆమె ఒళ్ళ పడుకున్నా కూడా నాకు అదే మదర్లీ ఫీలింగ్ నాకుండే. సో దానికి అది చూపించే కన్సర్న్ కూడా ఎట్లుంటది అంటే తిన్నవారా, తినిపోను ఫస్ట్ వెళ్ళి అన్నం అయిపోతుంది తిందురారా, ఇవన్నీ నేను విన్నా, మరి అన్ని ప్లే కాలేదు కానీ. సో ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించేది, కానీ బయటకు వచ్చినాక ఈడు సోనియాని సపోర్ట్ చేస్తున్నా నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. నేను అక్కడ లైవ్ లో ఏం జరుగుతుందో 24/7 నాకు క్లారిటీ ఉంది కాబట్టి నాకెప్పుడు నెగిటివ్ అనిపించలే. కానీ కొన్ని ఆక్వర్డ్ పొజిషన్స్ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా అంటే నువ్వు దీని గురించి ఏం చెప్తావు అంటే నేను సైలెంట్ అయిపోయినా, నాకు అర్థం కాలేదు దానికి ఎట్లా రియాక్ట్ కావాలో. సో ఇంకా వాటికి నేనేం చెప్పలేను, కానీ నేను చూసినంత వరకు అయితే నాకు కొన్ని అంటే ఇట్లా మరీగా ఊరికేనే కూర్చొని ఊరికే సరదాగా టైం పాస్ చేస్తున్నప్పుడు నేను ఇటు తిరిగి ఇటు మాట్లాడుతూ ఉంటుండే, ఈ ఊకే ఏంద్రా మీ పంచాయతీ అన్నట్టు చాలా దగ్గర. సో అట్లా ఉంటుండే నేను, అంతకు మించి నాకు వేరే ఏం అనిపించలేదు.
కానీ ఇవి కొన్ని చూసినప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అసలు నాకు తెలియకుండా నా హౌస్ లో సో అండ్ ఇంకోటి ఏంటంటే నవీల్ చూసుకుంటే ఫస్ట్ నుండి కూడా ఒక క్లారిటీతో ఆడుతున్నాడు. అవును, సో ఎక్కడ అంటే 100% అయితే ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. ఏ టాస్క్ లోనూ వదలట్లేదు. అండ్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి గుడ్ల టాస్క్ లో ఫస్ట్ అవును, తీసేశారు. సో అంటే ఆయన ఆటని కూడా బయాజ్డ్ అని మీరు ఎలా అని కొంతమంది ఒక గ్రూప్ సర్కిల్ క్రియేట్ అయ్యి ఆయన మీద కొంచెం దాడిలాగా జరుగుతుంది. సో మీకు నబీల్ పర్సనల్ గా ఏమనిపించింది? నబీల్ యాజ్ అ పర్సన్ ఫస్ట్ వీక్ లా వాడు ఆ టాస్క్ అయిపోగానే వాడిని పక్కకి పిలిచి అప్పుడు అడిగేటాడు, డల్లింగ్ ఒకటి అడుగుతా, అడుగు డల్లింగ్ ఏంటంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇది కరెక్టా కాదా, ఇట్లా ఏమన్నా క్లారిటీ లేకున్నా డౌట్ వచ్చినా నన్ను అడిగేటోడు నబీల్ స్టార్టింగ్ లా. ఏదన్నా అడుగుతాడు, ఇప్పటికైనా అడిగేటోడు నన్ను, ఇట్లా అనిపిస్తుంది డార్లింగ్ నిజమా కాదా, నువ్వు ఏమనుకుంటాను. సో అట్లా మంచి ఈక్వేషన్ మాకున్నది. ఫస్ట్ వీక్ లో బేబక్కని నామినేట్ చేయంగానే నబీల్ గారిని పక్కకి పిలిచిన, నిన్నే నామినేట్ చేద్దాం అనుకున్నా, కానీ అక్క కొంచెం సీనియర్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కూడా, అక్క లైట్ తీసుకుంది, నువ్వు ఇంకా పిల్లోని కాబట్టి, కంపారిటివ్లీ నాతో చాలా చిన్నోడు వాడు, సో నువ్వు ఇంకా పిల్లోని కాబట్టి నీకు ఆ ఒక్క ఆప్షన్ నేను వదిలేసినారా అంటే, లేదు డార్లింగ్ నేను గట్టిగా మాట్లాడితే బయట ఎట్లా పోతుంది, బయట ఎట్లనన్నా పోని, నువ్వు గివప్ ఇయ్యకు, నువ్వు అన్ఫిట్ కాదు అనగా, నువ్వు అన్ఫిట్ అనగానే నువ్వు ఎందుకు సైలెంట్ కూర్చుంటావు, నువ్వు ఆడినావు కదరా గట్టిగా అంటే, అవుండాలి ఇంకా నువ్వు వద్దు, నీ నోట్లకి వెళ్ళి మాట రాలేదనుకో నెక్స్ట్ నామినేషన్ నువ్వే అని చెప్పిన నేను, నాకు ఇప్పుడు చూపిస్తాను, నేను ఇప్పుడు మాట్లాడతా అన్నాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ వాడు అది పికప్ చేసుకున్నాడు, నేను ఏదైతే నెగిటివ్ చెప్పినో. సో నాకు నబీల్ నచ్చింది ఏంటంటే క్విక్ లెర్నర్, ఇది తప్పు అనగానే టక్కని కరెక్ట్ చేసుకుంటాడు. సో అట్లా ఉన్నోడు లాస్ట్ దాకా వెళ్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడా గెలవడా పక్కన పెడితే సరిదిద్దుకుంటూ వెళ్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు ముందుకి. సో అట్లా వెళ్తాడు ముందుకు కన్ఫర్మ్ గా, వింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట, ఎగ్జాక్ట్లీ మాట వింటాడు. సూపర్. అండ్ మీ గుడ్ల టాస్క్ లో అంటే మీరు గివ్ అప్ ఇచ్చేసారు, నబీల్ అయితే లేడు, బట్ ఇద్దరు అమ్మాయిలు మాత్రం కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ గా ఇచ్చారు, చాలా బాగా ఆడారు యస్మిని అండ్ ప్రేరణ. సో వాళ్ళిద్దరి గురించి చెప్పాలండి. నిజంగా అంటే అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికైనా ఉండాలి బయట లైఫ్ లో అనిపించింది. కుల్లా వాళ్ళకి ఏది అనిపిస్తుంది అది మాట్లాడతారు, ఏది ఎక్కువ మనసుల మీదకి తీసుకోరు, మళ్ళీ ఇమ్మీడియట్లీ కలిసిపోతారు. అంత హానెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలని నాకు అనిపించింది. నిజంగా ప్రేరణ ఎట్లా అంటే, మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ తో ఫైట్ చేస్తా ఉంటాం కదా, నేను అందుకనే ఊక ఆమెతో ఫైట్ చేస్తా ఉంటుండే. నేను మాట్లాడితే నేను నామినేట్ చేస్తా, నువ్వు రేపు వెళ్ళిపోతావు, నువ్వు ఎల్లుండి వెళ్ళిపోతావు. హార్ట్ బ్రేక్ చేసింది కూడా అందుకే అమ్మాయికి, ఎందుకంటే ఆమెకు తెలుసు వీడు కావాలని చేస్తలేడు ఊరికేనే అంటున్నాడు అని. సో అంటే కొందరు దోస్తులతో కావాలని ఫైట్ చేస్తా ఉంటాం కదా, అట్లాంటి ఫ్రెండ్. అండ్ యష్మి ఇస్ వెరీ జెన్యున్, చాలా మంచిది. లేట్ కనెక్ట్ అయింది యష్మి, నాకు ఫస్ట్ 1 వీక్ కనెక్ట్ కాలే. సో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనిపించింది. ఒకటే నేను ఫీల్ అయింది, ఇంకొద్ది రోజులు ఉండుంటే నబీల్ కి యష్మిన్ కి ప్రేరణకి ఇంకా చాలా ఎక్కువ ఫ్రెండ్ అయ్యేటోనేమో నేను అని అనిపించింది. అండ్ ఆ ముందు రోజు కూడా వాళ్ళు అనుకుంటారు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారంటే, ప్రేరణ అయితే నేనైతే పక్కనే, యష్మి కూడా నువ్వే వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోకపోతే నెక్స్ట్ నామినేషన్ నువ్వే ఎక్కువగా భయపడింది నైనిక అసలు ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోతా అని. ఎందుకంటే అంటే బయట కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ లాగే ఉన్నారు అనమాట. యాక్చువల్ గా ఆమె ఉన్న హౌస్ లో ఫస్ట్ 2-3 days ఉన్న నైనిక వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నా పర్సనల్ గా ఏమనిపించింది అంటే, అమ్మాయి చిన్న పిల్ల అవ్వడము, ఇమ్మీడియట్లీ చీఫ్ కోల్పోయింది కదా టాస్క్. ఫస్ట్ చీఫ్ అయిన తర్వాత సడన్ గా నైనిక మీద చాలా టాస్క్లు పడ్డాయి కదా 5 చేయాలని. సో ఆమె మోరల్ గా డౌన్ అయింది. ఆ తర్వాత చీఫ్ కూడా పదవి పోయేసరికి ఇంకొంచెం డౌన్ అయింది. అండ్ పాపం అదే టైంలో నామినేషన్స్ లో నువ్వు చీఫ్ గా కూడా పోయినావు, సో యు ఆర్ ఫెయిల్ అని మళ్ళా మీద గుద్దిరు. ఇదే టైంలో ఆమెకు ఒక ఇంటి నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఎమోషనల్లీ అన్ని రకాలుగా డౌన్ అయింది. దానివల్ల నైనిక గేమ్ డౌన్ అయిందనే విషయం నైనికనే రియలైజ్ అయ్యి తను డౌన్ అయింది. సో నేను అనుకున్నా ఈమెనే వెళ్తాదేమో అని అనుకున్నా. ఓకే, అది మీ పర్సనల్ ఒపీనియన్ అయితే ఆవిడ వెళ్ళిపోద్ది అనుకున్నా. నైనిక ఆర్ మణికంఠ అని ఫిక్స్ అయిపోయింది ఇద్దరులో. సో బయటకు వచ్చాక మణికంఠ చూశారు, తను చూశారు, బట్ ఆ హౌస్ లో ఫస్ట్ నుండి తన జర్నీ చూసుకుంటే ఎవరికి అర్థం కాలేదు. అవును అసలు ఏంటి తను క్లారిటీగానే ఉన్నాడా? డార్లింగ్ నేను హాఫ్ క్లారిటీ ఉందని చాలా సార్లు అనుకున్నా, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపల వాళ్ళ వీడియోస్ వాడి మళ్ళీ చూసినప్పుడు నేను అనుకున్నా వాడు ప్రాపర్ ప్లాన్ గా ఉన్నాడు. ప్రాపర్ అంటే ఎట్లా అంటే, జర్ర అటు ఇటు అయితే ఒక ఎమోషనల్ స్ట్రాటజీ, లేకపోతే పర్సనల్ గా వాడు మాట్లాడుకొని ఏదో చేసుకోవడము. సో ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు వాడు కంటిన్యూస్ గా. నాకు అనిపించింది అమ్మా
మనం అనుకున్నంత కాదు, కాదు. మనము పప్పులో కాలేసినామని అనిపించింది నాకు. మనం అనుకున్నాం కానీ అది క్లారిటీగానే ఉన్నాడు. 100% క్లారిటీగా ఉన్నాడు వాడు. అండ్ నాగార్జున గారు కన్సల్టేషన్ రూమ్ తీసుకెళ్లారు సాటర్డే రోజు. ఏం చెప్పారు తెలుసా? నేను వచ్చినాక చూసి నేను చూసి. నిజంగా ఏం ఫీల్ అయినా తెలుసా, ఆ, ఇప్పుడు అదొక రకమైన అబ్యూస్, అవును అంతేనా కదా? అవును దానికి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు. అంతకంటే పెద్ద క్రైమ్ చేసిందా నేను తెలియకుండా కదా. అని అనిపించింది నిజం, నాకు. ఇది మాత్రం కరెక్టే. నేను చాలా ఫీల్ మనం అయినా 4 వర్డ్స్ నలుగురు మధ్యలో అన్నాం, మనం ఏం సైడ్కి వెళ్ళి అనలేదు, సైడ్ కూడా అనలేదు. అందరితోనే అన్నాం, అందరికీ తెలుసు. మీరు ఇంకో డైలాగ్ కూడా వేశారు, నా మొహం పెట్టి నా వాయిస్ పెట్టి పెట్టండి Exactly, అని అన్నారు. అవును. బట్ ఇది చేసిన అంటే కొన్ని వీడియోస్ చూపించలేదు ఆ రోజు. సార్ అన్నాడు కూడా, నేను అందరూ ఇంకా చాలా చూస్తారు చూపియట్లేదు నేను నీకు అని అన్నాడు సార్. లైవ్ లో మేము చూసాను చాలా. ఆ. సోనియాని కూడా లోపలికి తీసుకెళ్లి నాకు హగ్గు కావాలి అండ్ కొంతమందితో కిసెస్ కూడా అంటే ఒకసారి షాక్ అయ్యారన్నమాట ఆడియన్స్, అవును, ఏంటి అవును. ఇలా బిహేవ్ చేస్తాడు ఏంటి అని. Exactly. సో అంటే మీరు చూసిన తర్వాత యాజ్ అ కంటెస్టెంట్ గా అతనికి ఏమనిపించింది అతనిలో? ఇప్పుడు అది కూడా నాకు ఆల్రెడీ వాడి నుంచి ప్రతిసారి ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకొస్తా ఉంటే ఇప్పుడు వాంటెడ్లీ ఏదో క్రియేట్ చేస్తున్నా నాకు అనిపించింది. కానీ నాకు ఎవరో అన్నారు ఇంతకుముందు యాక్చువల్గా, వాళ్ళ సిస్టర్ వాళ్ళే ఎవరో వీడియో పెట్టిర్రు, వాడు లోపల మా మదర్ది అది ఇది వాడు అన్నీ ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు కానీ అవన్నీ అబద్ధాలు జరిగినాయి అవి కాదని ఎవరో అన్నారు అని అన్నాడు. నేను ఇంకా వీడియో చూడలే కాబట్టి దాని గురించి పర్టికులర్గా మాట్లాడలేను. కానీ ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే కనుక వాడు ఎమోషనల్గా అందరినీ చీట్ చేసినట్టే. వాడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం తెలుసా, ఇద్దరు అమ్మాయిలు వాడి మీద ఎమోషనల్గా ఒక ఫ్రెండ్ లాగా ఉండి మమ్మల్ని మోసం చేసినామని ఇద్దరు అమ్మాయిలు సేమ్ కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు వాడు రియలైజ్ అవ్వక మళ్ళీ ప్రేరణ విష్ణు మధ్యలో వెళ్ళి పులబెట్టిండు చూడు, అది బిగ్గెస్ట్ మిస్టేక్ వాడు చేసింది. సో వాడు రియలైజ్ అవుతుండా అవ్వట్లేదో నాకు అర్థమవుతలేదు. మళ్ళీ చేసి కూడా వాడు మళ్ళీ రిటర్న్ గా ఫైట్ బ్యాక్ చేస్తున్నాడు, మళ్ళీ నేను తప్పంటే ఒప్పుకోను అని మళ్ళీ గట్టిగా వాదిస్తా ఉన్నాడు. ఇక దాన్ని ఏం చేయలేము. దాన్ని నాగార్జున గారు చెప్తే కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయనంటాడు. అది ఇంత నీట్ గా చెప్పిన తర్వాత కూడా నేను యాక్సెప్ట్ చేసారు నేను అదంటాడు. యాక్సెప్ట్ చేయనన్నాడని తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్లీ, అందుకే తీసుకెళ్ళారు. ఇంకా సార్ ఒక మాట అన్నాడు, నేను ఇంకెక్కువ చూపిస్తలేను నీకు అని అన్నాడు. మరి నేను ఇక వీళ్ళు ఫిజికల్ వైలెన్స్ నూకేసారు, అంతకంటే నాది పెద్ద క్రైమ్ అంటే ఇక నేను నాకు మాట్లాడడానికి మాటలు లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంటే సెకండ్ గ్రాండ్ లాంచ్ లో ఇంకో 4 members 5 members వెళ్తారు వస్తురంట. అవునంట. అవును. బట్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అభయ్ నవీన్ అనే వ్యక్తి ఉంటే గేమ్ ఇంకొంచెం ఒక రీతిలో ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయ. ఎందుకంటానంటే డార్లింగ్, పర్సనల్ గా చెప్తున్నా, మనకన్నా వీక్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఉండి మనం వచ్చేసినప్పుడు చిన్న పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వీక్ దేంట్లో అంత. ఇప్పుడు మన మణికంఠ గురించి మాట్లాడుకుంటే అంతకన్నా క్రైమ్ ఏం చేయలేదు కదా. అది క్రైమ్ కదా. సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని తెలిసి, అంటే ఆల్రెడీ చెప్పారు ట్విస్ట్ ఉంటది, సమ్ ఎక్సెన్స్, వాళ్ళతో మనం పోటీ పడే, అంటే సీజన్ 8 అంటే మీకు అందరు కంటెస్టెంట్లు అంటారు, బట్ వీళ్ళతో ఉండలేకపోను, పార్టిసిపేట్ చేయలేకపోను గేమ్, అలాంటి ఏమైనా అనిపించిందా? ఏవి అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న అవును నాకు వస్తున్నా తెలిసిన తర్వాత అబ్బా ఉంటాయి పోవని అనిపించింది. ఎందుకంటే నేను నిజంగా కూడా డార్లింగ్, హానెస్ట్ గా నేను నిఖిల్ తో ఫైట్ చేయడానికి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన అంటే ఆడనే తక్కువ టాస్క్ లో ఉండొచ్చు, కానీ నిఖిల్ వస్తున్న ప్రతిసారి నాకు రావాలన్న క్యూరియాసిటీ. కానీ నేను నిఖిల్ ని వాడు డల్ అయినప్పుడు వచ్చి నీ అమ్మ నువ్వేం ఫైటర్ రా, నాకు నువ్వేం కంటెస్టెంట్ రా నాతో పాటు నువ్వు అని నేను ఎందుకు తిట్టినా అంటే, నేను హౌస్ లోకి రాగానే నిఖిల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని నాకు అర్థమైపోయింది చూడంగానే. అండ్ ఆల్రెడీ ప్రేరణ నిఖిల్ తో వేరే ఆడింది కాబట్టి నిఖిల్ చాలా స్ట్రాంగ్ గేమ్స్ లో, చాలా స్ట్రాంగ్ అని ప్రేరణ కూడా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు ఏదో షో చేసారు. సో మనం ఢీ కొట్టేది స్ట్రాంగ్ ప్లేయర్ తో ఢీ కొడితేనే కిక్ వస్తుంది కాబట్టి నేను వాన్తో ఆడాలని కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. వాడు ఎమోషనల్ గా డౌన్ అయితే నాకు కోపం వచ్చింది, నువ్వు ఎందుకు డౌన్ అవుతున్నారా అని. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకి ఆల్రెడీ మొత్తం లైఫ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా వెల్ ప్రిపేర్డ్ వస్తారు. ఇట్లాంటి వాళ్ళతో ఇంకా ఉంటే మజా వస్తుంది అన్నది నా ఫీలింగ్ ఉండే, కానీ అన్ఫార్చునేట్లీ వచ్చేస్తాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వైల్డ్ కార్డ్ ఉంటే బాగుంటది, మీరు వెళ్తే బాగుంటది అని. అంటే యాజ్ ఏ మేము చూసిన ఆడియన్స్ కి అయితే ప్రతిసారి ఇంతవరకు 7 వరకు అయితే ఎవరు లేరు, 7 లో అయితే ఒక అమ్మాయిని పంపించారు, బట్ తను మళ్ళీ అక్కడ యూజ్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్లు కావచ్చు, ఓకే నెక్స్ట్ వీక్ వచ్చే కంటెస్టెంట్లతో పోల్చుకున్నా పర్లేదు, పంపిస్తే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అంటే మిమ్మల్ని ఉంటది. సో
అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ వెళ్తే ఏమైనా గేమ్ ప్లాన్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? నా ప్లాన్, నా బిహేవియర్, నా యాటిట్యూడ్ ఏది మారాడాలి. Hmm. కానీ నాకేంటంటే ఒక రూల్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే యూ కాంట్ క్వశ్చన్ బిగ్ బాస్ అనేది నాకు అర్థమైంది. ఓకే. సో డెఫినెట్లీ అడగొద్దు కదా, అడగ. మిగతా గేమ్ నేను ఎట్లున్నానో యాజ్ గా అట్లే ఆడతాం. మళ్ళీ నేను కొత్త స్ట్రాటజీతో ఏం పోను, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కానీ చాలా మంది నేను ఫిజికల్ టాస్క్ ఒక్క టాస్క్ ఆడనందుకు వీడు అసలు గేమ్లే ఆడలేదు అన్నట్టు బయట పోర్ట్రే చేసారు. అది 1.5 day జరిగితే వాళ్ళు 3 రోజులు ప్లే చేశారు. సో నేను 3 రోజులు గేమ్ ఆడలేదన్న ఇంటెన్షన్ లో వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళ మిస్టేక్ కూడా ఎందుకు ఆడలేదో మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి కూడా చెప్పారు, వాళ్ళకు కూడా చెప్పిన. అయినా వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. కానీ ఇప్పుడు కనుక పోతే నేను ఆడలేదన్న వాడే నేనైతే 2 వారాలు వాళ్ళు నన్ను చూసిరో ఇప్పుడు నేను చూపిస్తే ఏం చేయగలుగుతా అన్నది. ఎందుకంటే మనం ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక సినిమా ఉన్నది, దానికి నేను నెక్స్ట్ చేయాలి, మళ్ళీ ఆ సినిమా నా మీద డిపెండెంట్ కాబట్టి నేను రిస్క్ చేయలేదు. ఆల్రెడీ చూస్తున్నా ఎంత వైలెన్స్ గా పోతుందో నాకు తెలుసు కాబట్టి నేను ఆడలేదు, కానీ ఆడలేక కాదు. సో దాని తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా అని. సో ఇప్పుడు వెళ్ళి నేను ఆడి చూపిస్తాను, ఎందుకంటే మాటకి చేతులతోటే సమాధానం చెప్పాలి, మాటలతో కాదని నేను అనుకున్నా. సో వచ్చినా రాకున్నా నేను ఇప్పటికైతే 3 weeks చాలా మంచి జర్నీతో వచ్చిన. వాడు వస్తే నేను గివ్ అప్ అయ్యా, ఎందుకనంటే ఇది నాకు తెలిసి చేసిన మిస్టేక్ కాదు, అండ్ ఇది మిస్టేక్ అని కూడా నాకు ఎవరు చెప్పలేదు. సో డెఫినెట్లీ తెలియక జరిగినప్పుడు వాళ్ళు పిలిస్తే కనుక బరాబర్ 100% వెళ్ళి ఇంకా మీరు అన్నట్టు ఫినాల్ వెళ్ళి మళ్ళీ నాకు వస్తాం. అండ్ అభయ్ నవీన్ అన్న వ్యక్తి నటించడం రాక వచ్చేసాడు అని అనుకోవచ్చా? నిజంగా నేను నటించలేను. మీరు నన్ను కాకుండా నా దోస్త్ సర్కిల్ ఎవరినన్నా వెళ్ళి హౌస్ లో వాడు యాక్ట్ చేసిండా నిజంగా ఉన్నాడని మీరు అడుగుర్రి. నేను నిజంగానే ఉన్నాడు అనపోతే ఇక నేను దేనికడ దాన్ని రెడీ ఉంటాను. నేను ఇట్లానే ఉంటే ఇట్లానే మాట్లాడతాను. నాకు మంచిగా నచ్చితే చాలా బాగా మాట్లాడతా. నాకు ఎన్విరాన్మెంట్ ఫుల్ సిచ్యువేషన్ లో మీరు నటించాలంటే ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఏమన్నా చేయొచ్చు. నేను నటించాలనుకుంటే నేను వాళ్ళని కూడా తిట్టొచ్చు, కానీ నేను అట్లా ఏం చేయలేదు. నాకు మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యి మాట్లాడిన మాటలు అవి. పదాలు తప్పని ఇప్పటికి నేనే చెప్తున్నా, కానీ నా ఎమోషన్ తప్పు. అప్పుడు కూడా మీరు ఒప్పుకున్నారు? అప్పుడు కూడా ఒప్పుకున్నా. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు ఒక సినారీ అర్థమైన తర్వాత ఓకే నేను చేసిందంతా ఇలా ఇలా అటు బయటికి తప్పులాగెళ్ళింది, సో నా సారీ అది అనుకున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడు జనరల్ గా యూజ్ చేసేవి, ఇప్పుడు తెలంగాణలో వైఫ్ ని నేనేం వండి పెట్టలేదు ఇన్ని సార్లు అన్నా కెమెరా ముందు. సో అదే డైలాగ్ కొంచెం అటు ఎట్టడం వల్ల అదేమైందంటే కొందరికి ఆ కాంటెక్స్ట్ వల్ల సీరియస్ అయిపోతుంది. ఇప్పుడు ముందు ఆల్రెడీ ఒక సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ఇది కూడా సీరియస్ అయిపోతుంది. కానీ నేను జోక్ లో నాతో పాటు చాలా మంది మాట్లాడినారు. అదే కదా. సో ఇప్పుడు ఇక దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు హ్యూమర్ ఒక్కొక్కడికి ఒక్కలాగా అర్థమవుతుంది, వాళ్ళకి సీరియస్ అక్కడ మీరు ఎక్కువ లాగడం వల్ల కూడా అందరి మీద పడుతుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. మీ ఒక్కరి మీద మీరు వాళ్ళ గురించి కూడా ఆలోచించినారు అనుకో. అవును అంతే. అండ్ ఇప్పటి వరకు అయితే ఫైనల్ గా 3 weeks కంప్లీట్ అయిపోయింది. 4th week బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఫ్లాప్ అని అయితే వినిపిస్తుంది. మీరేమంటారు? అంటే నేను నిజంగా ఇప్పటిదాకా నేను షోస్ అయితే ఏం చూడలేదు. అంటే నేను లోపల వెళ్ళి ఉన్నా కాబట్టి నేను మళ్ళీ చూస్తే ఏంటంటే నాకు ఆ మొత్తం జరిగిన ఎన్విరాన్మెంట్ మొత్తం గుర్తొస్తుంది కాబట్టి నేను ఇప్పుడు తర్వాత ఒక 1 week అట్లా అయిపోయినాక చూడడం స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. బట్ నాకైతే తెలియదు. అంటే నాకు ఒక్కటే ఏం తెలిసిందంటే హిట్టా ఫ్లాపా ఏందా పక్కన పెడితే నీ ప్రోమో మాత్రం అసలు హైయెస్ట్ రీచ్ వచ్చింది. అది మాత్రం కరెక్ట్ అన్నాడు మా ఫ్రెండ్. సో సరే పోనీలే, ఏదో రకంగా అయితే రీచ్ ఎక్కువ వచ్చింది. ఈ 3 వారాలకి కలిపి ఒకటే బస్ అయితే క్రియేట్ చేస్తాం. సో సరే అసలు 1 hour లోనే మిలియన్ పోయిందంట. అదే అవును, షాక్ లో అందరు రెడ్ కార్డ్ ఏందిరా ఏం చేసిండు వీడు అని జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అవును. సూపర్. అంటే ఈ సీజన్ అయితే ఇక్కడ నుండి ఏదో ఒక టెస్టులు జరిగితేనే తప్ప జరగాలి. అంటే నేను మీమ్స్ చూసిన దాని ప్రకారం అయితే సంథింగ్ ఏదో ఒక ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ ఏదో ఒకటి అయితే జరగాలి. అది అట్లీస్ట్ వీళ్ళను తీసి సపరేట్ చేసి క్లాన్స్ మార్చి కొంచెం స్టిల్ క్లాన్స్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు ఎటు పోతుంది ఏమైతుంది అని. సో దాని వల్ల అంటే ప్రీవియస్ సీజన్స్ కి క్లాన్స్ లేవు, ఒకటే చీఫ్, ఇప్పుడు 2-3 అవుతున్నారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది. అది నేను కాదు, చాలా మంది హౌస్ లోనే అన్నారు బాండింగ్ అయిపోతారు. నువ్వు చెప్తే షాక్ అవుతారు, హౌస్ లోనే చాలా మంది అన్నారు. కానీ నా ఒక్క మాటనే బయటకు వచ్చింది. చాలా మంది అన్నారు అసలు ఏందిరా ఈ కన్ఫ్యూజన్ అని వాళ్ళు కూడా అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ నాది ఒక్కందే బయటకు వచ్చింది. వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పట్లే అంటే లోపల ఆడుతున్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా అంతే. అండ్ ఆనెస్ట్ గా ఫైనల్ క్వశ్చన్ ఆడాలి అంటే ఆడియన్స్ వచ్చే డైలాగ్ అనమాట. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? సీజన్ 8 తెలుగు ఏం ఆడాలి అది నిజంగా అంటే ఒకటైతే హానెస్ట్ గా చెప్తా, తెలుగు వాళ్ళు అందరిని యాక్సెప్ట్ చేసినంత ఈజీగా
అదర్ లాంగ్వేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అది మే మరాఠీ, మలయాళం, బెంగాలీ సినిమాల యాక్టర్లు బాగా చేస్తారన్నా కూడా మనల్ని తెచ్చుకొని వాళ్ళతో సినిమాలు యాక్ట్ చేస్తారు. అది కానీ మనలో దాంట్లో గొప్ప గొప్ప లెజెండ్లు ఉన్నారు, కానీ Hmm. వాళ్ళు ఎక్కువ వేరే లాంగ్వేజ్ సినిమాలలో కనబడరు. నాకు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కూడగారు కూడా చాలా సార్లు ఆయన అంటా అవును, చాలా ఉంటా సార్లు. ఏమో ఈయన అంటున్నాడు అనుకున్నా, కానీ రియల్ గా చూస్తున్నా కదా Yeah. మనకున్నంత యాక్సెప్టెన్స్ అందరికి ఉంటది. Hmm. అది And రావాలని ఇప్పుడు కూడా ఏంటంటే కోరుకుంటున్నా. కొంతమంది అంటారు అనమాట, అంతా కన్నడ యాక్టర్లు ఉన్నారు, మా టీవీ దీని ద్వారా వచ్చినారు, బట్ తెలుగు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, కొంచెం వస్తే బాగున్నేమో అని అవును అనిపించింది. ఉంటది, అందుకని నేను కూడా క్వశ్చన్ అడిగా. కన్ఫర్మ్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు మనం ఎందుకు ఓవర్ యాక్సెప్ట్ చేస్తున్నాం అని అంటుంటది. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అన్నప్పుడు మన వాళ్ళకి ఒక పర్సెంట్ ఎక్కువ ఇవ్వచ్చు కదా అనేది కూడా ఒక ఫీలింగ్ ఉంటది. సో ఏమో తెలియదు. ఇప్పుడు మనకి ఇప్పుడు కన్నడ రాక మనం వెళ్ళి కన్నడ బిగ్ బాస్ కి వెళ్తే మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ తీసుకుంటారంటవా? అంతే కదా. సో ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మన సీరియల్ అంటూ అటు ఉండదని కాబట్టి తెలిసింది. అండ్ రైట్, ఫైనల్ గా బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు మీరు అన్నారు ఏదో ఒకటి నేను సాధించి వస్తా అని. అవును ఇప్పుడైతే కొంతమంది ఆడియన్స్ మనసులో అయితే సాధించారు, అవును బట్ బిగ్ బాస్ ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి? ఎస్ అంటే ఎవరిని గుడ్డిగా ఎక్కువ నమ్మకూడదు అనేది నేర్చుకున్నా. సో Super. అది ఎక్కడైనా హౌస్ లో కావచ్చు, బయట కావచ్చు. Hmm. సో చాలా కాన్షియస్ గా ఉండాలి అనేది ఒక్కటి నేర్చుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ డానీ, థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ గా రావాలి, మళ్ళీ ఇదే స్టేజ్ మీద అటు దాన్ని కూర్చొని పెట్టి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే డార్లింగ్, Right. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.